హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు క్యాబేజీ అండి. క్యాబేజీ ఎగ్స్తో ఫ్రై చేస్తున్నానండి. క్యాబేజీ మంచిగా చిన్నగా కట్ చేసేసుకుని కడిగి పెట్టుకున్నా. నీళ్ళు వాడతాయని గిన్నెలో ఇలా పెట్టేసి రెడీగా ఉంచుకున్నాను. క్యాబేజీ దీనికి 4 ఎగ్స్ వాడుతున్నాను. ఫ్రెష్ కరివేపాకు, 4 మిర్చి, అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పు ఒక 2-3 స్పూన్స్ అయితే నానబెట్టుకున్నానండి. పచ్చి శనగపప్పు ఇది. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా మనం ఇలా దంచుకుని వేసుకుంటే బాగుంటుందని రెడీగా పెట్టుకున్నాను. ఆనియన్స్, అలాగే పోపు దినుసులు, కడాయి అయితే పెట్టుకున్నాను. ఎలా చేయాలో చూపిస్తానండి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందామండి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కడిగి, ఇది ఎప్పుడు కరివేపాకు ఇలా తుంచేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఈ ఆనియన్స్ వేగిలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేద్దాం. నలిగిపోయింది. ఇది నలిగింది కదా, కడిగి పెట్టుకున్న మిర్చి, ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది. ఇది రైస్లోకే కాదండి, జొన్న రొట్టి, చపాతీ, పుల్కా, పరోటా దేనికైనా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇది ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. పచ్చివాసన అయితే పోయే వరకు మగ్గనిద్దాం. ఇప్పుడు ఈ ఆనియన్తో పాటు క్యాబేజీ కూడా ఫ్రై అవ్వాలి. క్యాబేజీ వేసేద్దామండి.
చూడండి, మనం వేసేటప్పుడు దీని మూకుడికి ఫుల్గా వచ్చింది కదా క్యాబేజీ. మగ్గినాక కొంచెం దిగింది కదా, ఇంకా కొంచెం తగ్గిపోతుంది మగ్గి కొలది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక ఒక స్పూనే ఆనియన్కి వేసాను కదా, కొంచెం సాల్ట్ వేద్దామండి. అలాగే కారం, ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మీ రుచికి తగ్గట్టు మీరు ఎంత కారం తినగలరో దానికి సరిపడా వేసుకోండి. ఆల్రెడీ పసుపు వేసేసాను నేను. ఇప్పుడు ఈ కారము సాల్ట్ ఇదంతా మొత్తం పట్టుకుంది కదా, ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అది కూడా వేసి కలుపుదాం. ఆల్రెడీ క్యాబేజ్ హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది, సగం మగ్గిపోయింది. ఇప్పుడు మరి కాసేపు మగ్గబెట్టాలి, ఇది ఇంకొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట. ఇప్పుడు చాలా వరకు ఫ్రై అయిపోయిందండి. చూడండి, అడుగును కూడా కొంచెం అంటుకుంటుంది కదా. ఇప్పుడు మనం గరం మసాలా వేయాలి. నేను మిక్సీ పట్టుకున్న గరం మసాలా 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఈ మసాలా అంతా పట్టింది కదండి. ఇప్పుడు మధ్యలో ఇలా గుంట చేసుకుని ఈ ఎగ్స్ నేనైతే 4 వేసుకున్నాను, నాకు కర్రీ సరిపోతుందని. నేను ఇది జొన్న రొట్టె కోసం చేసుకుంటున్నాను ఈ కర్రీ. మీకు ఇంకా ఎగ్స్ కావాలంటే ఇంకో 2 కూడా వేసుకోవచ్చు, నాకు సరిపోద్దని 2 వేసాను. ఇప్పుడు ఒక నిమిషం మనం ఇలా మూత పెడదాం. ఈ ఎగ్ కూడా ఇందులో మెల్ట్ అయిపోయిందండి మంచిగా పుల్టలాగా. ఇప్పుడు కట్ చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కొంచెం నేను ఎక్కువ వేసుకుంటున్నాను, బాగుంటుంది టేస్ట్ అని. ఒకసారి స్టవ్ స్విమ్లో పెట్టి మూత పెట్టేద్దాం. చూడండి, మంచిగా ఫ్రై అయింది. చక్కగా పొడిలాడుతా పొడిగా చాలా బాగా వచ్చింది. ఇది ఇప్పుడు మనం హాట్ బాక్స్లో తీస్తున్నాను, ఎందుకంటే మా అపార్ట్మెంట్ కిందే జొన్న రొట్టెలు చేస్తున్నారనమాట. అవి నేను చెప్పొచ్చాను. అవి వచ్చేలోపు ఇది వేడి చల్లారిపోకుండా నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. చాలా యమ్మీగా, చాలా స్పైసీగా, చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, క్యాబేజీ విత్ ఎగ్ ఫ్రై నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగా వస్తాయి. అలాగే తిరుపతి వ్లాగ్ పెట్టాను, చాలామంది చూసి కామెంట్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్దర్ వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్ అండి, నమస్తే.